ఇక సస్పెన్షన్ లో సంతోష్ ఫ్యూచర్. సంతోష్ ఇక కీలకమైనటువంటి నేత సంతోష్ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు ఆయన ఆందోళన చెందుతా ఉన్నారట. ఏప్రిల్ 2తో ముగియనున్న ఎంపీ పదవి కాలం, మరోసారి ఛాన్స్ కోసం పార్టీ నిరాకరణ, కుటుంబానికే ప్రాధాన్యత అంటూ విమర్శలు. సస్పెన్షన్ పై ఇక ఆయనకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. టీ న్యూస్ సిఇఓగా పనిచేసినటువంటి ఆయన కుమారుని కంటే ఎక్కువగా కేసీఆర్ తో ఉంటున్నటువంటి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ రాజకీయ ఫ్యూచర్ పై సస్పెన్స్ పడనుంది. ఆయనకు మళ్ళీ ఎంపీ ఛాన్స్ లేదా అవకాశం కల్పించేందుకు పార్టీ కూడా సముచితం వ్యక్తం చేయడం లేదా, సంతోష్ సైతం పదవిపై ఆశలు వదులుకున్నారా? ఇదే టాపిక్ ఇప్పుడు బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా నడుస్తున్నది. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ సభల్లో సభ్యుల్లో ఒక స్థానము ఒకటి మాత్రమే గులాబీ పార్టీకి దక్కనున్నది. ఇందులో సంతోష్ ఛాన్స్ లేకపోవచ్చు అనే టాక్ కూడా వినిపిస్తా ఉంది. ఇక ఒకటి ఆయా కుమారునితో కంటే సమానమైనటువంటి సంతోష్ ఇస్తే మళ్ళీ కుటుంబ సభ్యులకే ఇస్తా ఉన్నారు. ఉన్న ఒకటి కూడా అనేది అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి ఆయనకి ఇవ్వకపోవచ్చు అనే నడుస్తా ఉంది. వాస్తవానికి కేసీఆర్ కు ఎంతో సన్నిధుడు, ఎప్పుడు నిత్యం కేసీఆర్ వెంట ఉంటూ ఆయనకు ఆరోగ్య సమస్యలు కానీ సలహాలు సూచనలు ఇవ్వడంలో కానీ ఆయనకు తోడ్పాటుగా ఉంటూ ఆయన వ్యూహాత్మకంగా ముందుకు కదులుతా ఉంటారు. దాదాపు వెన్నంటనే 24 అవర్స్ 24 గంటల పాటు కేసీఆర్ వెంటనే ఉండేటువంటి సంతోష్ కుమార్ కు మరి జర్నలిస్ట్ అయినటువంటి ఆయన పూర్తిగా కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి రాజ్యసభ ఇచ్చే అవకాశం లేనందున ఆయన ఫ్యూచర్ ఏ విధంగా కాబోతుంది, ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేదే ఉంటుంది. ఈయనది కీలక పాత్ర. హరీష్ రావు కంటే కూడా కీలకమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు కొనసాగుతా ఉన్నారు కేసీఆర్ దగ్గర. మిగతాది 7వ పేజీలో ఉన్నది.